హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పెంచలకోనకు వెళ్తున్నాము. అక్కడ టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మన నెల్లూరు జిల్లాకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అడవిలో, దట్టమైన అడవిలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఏంటంటే అక్కడికి చాలా టైం వెళ్ళినాము, కానీ మనం ఎప్పుడు వీడియోస్ తీయలేదు. ఇప్పుడు మీకోసం అయితే వీడియో చేస్తున్నాను. కొన్ని వీడియోస్ తక్కువ ఉన్నాయి, అవి ఉన్న వరకు మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది అక్కడ. అసలు వ్యూ అంతా దట్టమైన అడవులు, కొండలు, చెట్లు. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో అవి అంతే డ్రాగన్ ఫ్రూట్ చెట్లు వేసిండ్రు అక్కడ. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. వెళ్ళి అక్కడికి మేము ఆ వ్యూ అంతా చూపిస్తాను. వెళ్ళే దారిలో సోమశిల వస్తుంది. అసలు సోమశిల అంటే మన నెల్లూరుకి పెన్నా నది, ఇదే సోమశిల ప్రాజెక్టు. మీకు కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, టైం లేదు కాబట్టి మనకు ఫాస్ట్ చూపిస్తున్నాను. ఆ సోమశిల డ్యాము ఇదే, మీకు మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను అది. ఇప్పుడైతే మనము పెంచలకోన లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి శనివారం ఎక్కువగా వస్తుంటారు, ఆదివారం కానీ ఫుల్గానే ఉంటారు. శనివారం ఏంటంటే లక్ష్మీనరసింహ స్వామికి చాలామంది భక్తులు ఉన్నారు. ఇక్కడ మొక్కుబళ్ళు, ఆయన పవర్ఫుల్. మనకి చాలా పురాణాల్లో కానీ చెప్తున్నారు. అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా ఆ కొండపైన నుంచి, అదే ఇది వెంకటేశ్వర స్వామిది సంథింగ్, నాకు ఐడియా లేదు, మీకు కనుక్కొని నేను చెప్తాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్ డబ్బింగ్ చెప్తుంది, మీరు అది వినండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. పెంచలకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో రాపూరు మండలానికి చెందిన ఒక గ్రామం. ఇది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. శ్రీ పెనుసిల లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇది నెల్లూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, జలపాతాలు ఉన్నాయి. ఇది ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. నరసింహ జయంతి ఇక్కడ ప్రధాన పండుగ. చెంచు లక్ష్మి ఇక్కడ సంచరించినట్లు చెప్తారు. ఇక్కడ కండలేరు నది ప్రవహిస్తుంది. ఇది చుట్టూ దట్టమైన అడవి కలిగి ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం శ్రీ పెనుసిల లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్న దివ్యక్షేత్రం నెల్లూరు జిల్లాలో, నెల్లూరుకు 70 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగాడని, అతనిని పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కన్వలేరుగా పిలిచేవారని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్ర కథనం. దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలున్నాయి. వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలసింది. పెంచలకోన ఆలయం చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇక్కడి జలపాతం అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా ఫ్రెండ్ బాగా చెప్పింది కదా డబ్బింగ్. అయితే నాకన్నా మా ఫ్రెండ్కి ఎక్కువ తెలుసు దాని ఇక్కడ టెంపుల్ గురించి, అందుకని దాని చేత చెప్పించినాను. మీరు వినండి. మీకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి గూగుల్ ఉంది కదా, గూగుల్లో కొడితే ప్రతిదీ తెలుస్తుంది. ఇప్పుడైతే మేము అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మనము అక్కడ భోజనానికి వెళ్తుంటాము. మీకు అది కానీ చూపిస్తాను. తర్వాత లాస్ట్లో సోమశిల చూపిస్తాను. ఇంకా ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనం వెళ్ళాలంటే కొంచెం టైం లేక వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా అవన్నీ చూపిస్తాను. ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ చాలా అంటే చాలా ఫేమస్. అసలు అది చూపించలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే మనము అన్నదానం కాడికి వచ్చినాము. ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఖచ్చితంగా ప్రతి సాటర్డే ప్రతిరోజు పెడతారా ఐ డోంట్ నో, నాకు తెలీదు. కానీ ప్రతి శనివారం అయితే ఖచ్చితంగా స్వామివారి ప్రసాదం మనకు చిక్కుతుంది వెళ్తే. అక్కడ భోజనాలు కానీ మన సేమ్ తిరుపతిలో ఎలా పెడతారో, తిరుమలలో సేమ్ అలా పెడతారు. అరటాకు అవన్నీ, పప్పు, సాంబారు, పచ్చడి అవన్నీ. సరే, అయితే మేమైతే ఫైనల్గా తినేసి అక్కడ కాసేపు ఆగేసి ఇప్పుడైతే మేము బయలుదేరేసి వెళ్తా ఉన్నాము. వెళ్ళే దారిలో ఏంటంటే నెమలు కనిపించింది ఈ సైడ్, రైట్ సైడు. కానీ అది మీకు వీడియో నేను తీయలేకపోయినప్పటికి ఇంకా సరేలే అని, అంటే ఎక్కువసేపు ఉండవు కదా అక్కడ మనకు నెమళ్ళు బైక్లో వస్తుంటే. ఇది అక్కడ చూసిండ్రు కదా అడవి కోడి అవన్నీ. మీరు మాత్రము ఈ రూట్లో ఎప్పుడైనా వచ్చేటప్పుడు నైట్ టైం మాత్రం ఎక్కువ రావద్దు. కొంచెం ఏరియా మన డేంజర్ ఏరియా.
ఇప్పుడైతే మనం బయలుదేరేసాము, మీరు చూడండి. ఇప్పుడు ఇదే అదిగో పెంచల నరసింహస్వామి. ఇది మామూలుగా అయితే ఇది స్టార్టింగ్, ఇట్లా మనం వెళ్ళేటప్పుడు అయితే స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్. ఈ రూట్ వెళ్తే స్ట్రైట్ వెళ్తే తిరుపతి, ఇటు వెళ్తే మనకి మా ఊరు వస్తుంది. ఫ్రెండ్స్, ఇదైతే సోమశిల డ్యాము. చాలా అంటే చాలా బాగుంటుంది. పూర్తిగా మీకు చూపించలేదు, ఈ చిన్న వీడియో ఉంటే చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ, బాయ్.